you're asking a big thing. మీరు పెద్ద విషయమే అడుగుతున్నారని మీకు తెలుసా? మీకు ఒక కుటుంబం ఉంది కదా! మీకు పిల్లలున్నారు. బహుశా మీకు మనవళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. వారిని ధ్యానించమని చెప్పండి. వారు మీ మాట వింటారా? ధ్యానిస్తారా? కష్టమే. మీరు హింసాత్మక ధోరణి గల అపరిచితులని ధ్యానం చేయమని అడుగుతున్నారు. మీరు అసంభవమైన పని జరగాలని కోరుకుంటున్నారు. సరే. వారు కనుక ధ్యానించాలని సంకల్పిస్తే వారిలో సకారాత్మక మార్పు కలుగుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను. కానీ ఆ వ్యక్తి మారాలని, ధ్యాన సాధన చెయ్యాలని కోరుకోవాలి. వారు సంకల్పించకపోతే మీరు వారి హృదయంలోకి చొచ్చుకుపోలేరు. హార్ట్ఫుల్నెస్ మొత్తం తమను తాము మార్చుకోవాలని అంగీకరించి స్వీకరించే వ్యక్తుల కోసం మాత్రమే. వారు వారి ప్రస్తుత స్థితిలో సంతోషంగా ఉంటే అది హింసాత్మక ధోరణైనా కావచ్చు, వారు వారి హింసాత్మక ధోరణిలోనే ఉండటానికి ఇష్టపడతారు. లేదంటే వారు తమను తాము కోల్పోయినట్లుగా భావిస్తారు.